యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై నీ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై నీ దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగా వెలిగావు నిండుగా చేశావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది మ్రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగిల్చుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, లూదియా తన నోటికి కళ్ళెం పెట్టుకున్నది. వ్యాపారమైనా సరే, నాకు మాట చెప్పినా సరే, భక్తి విషయంలో వచ్చేసరికి ఎవరైనా సరే నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సిందే. ఎక్కడైనా సరే నలుగురు కూర్చున్నప్పుడైనా సరే, సమాజంలోనైనా సరే, ఇంట్లోనైనా సరే, ఇంట్లో ఇల్లాలుగా ఉన్నటువంటి ఇల్లాలైనా సరే, భర్త గారి విషయంలోనైనా సరే, భర్త గారు భార్య ఇల్లాల విషయంలోనైనా సరే ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకుంటున్నారా? కళ్ళెం ఉందా మీకు? కళ్ళాలు గుర్రాలకే పెడతారు. ఎందుకని? కారణం ఉంటుంది. దాని గుణమే వేరు. కళ్ళు లేకపోతే అది మాట వినదు. కనుక లూదియా భక్తి విషయంలోకి వస్తే నా ఆలోచన ఏమంటే, ఈమె తన నోటికి కళ్ళెం పెట్టుకున్నది. తర్వాత వచ్చినలో మనం చూస్తే, ఎవరైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, నేను భక్తి గలవాడనని అనుకున్నటువంటి భక్తి వ్యర్థమే. ఈ దినాల్లో చూసినట్లయితే మేము చాలా భక్తి గలవారము, ఫలానా సంఘము కంటే మేము చాలా భక్తి గలవారము, ఫలానా వారి కంటే మేము చాలా భక్తి గలవారము, మేము పరిశుద్ధులము అని అనుకుంటూ ఈ దినాల్లో చాలా మంది జీవిస్తున్నటువంటి దినాలు ఇవి. ఏ సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే తనకు తాను భక్తి అది చాలా మంచిది, నా భక్తి పరిశుద్ధమైనది అనుకుంటూ జీవించుట, ఆ విధముగా అనుకో వారి యొక్క భక్తి వ్యర్థమే. అదే దేవుడు చెప్పే మాట. ఈమె అలాగ అనుకోలేదు, లూదియా అలాగా అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే, మరి నోటికి కళ్ళెం పెట్టుకొని తన భక్తిని ఏం చేసింది? కొనసాగించింది. రెండవదిగా మనం చూస్తే ఆదరణతో జీవించింది. వారు దిక్కుమాల వారే కావచ్చు, ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్న వారైనా కావచ్చు, రోగులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని పరామర్శించడం, వారిని ఆదరించడం అసలైన సిసలైన నిజమైన భక్తి. రోగుల దగ్గరికి వెళ్తున్నారా? మీరు పలకరిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మైగాదే పని, మైగాదే ఈ పని, ప్రార్థన చేయడం నా పని కాదనుకుంటూ ఉన్నారా? అయితే మనం ఒక విషయం గమనించాలి. డాక్టర్ ఆర్కే మూర్తి గారు ఒకసారి నాతో ఏమన్నారంటే, every believer is a missionary, every unbeliever is a missionary field. అంటే విశ్వాసముతో జీవించే ప్రతి ఒక్కరు కూడా
ఎవరు సేవ చేయాల్సిందే. పెద్దలైనా చిన్నైనా ఎవరైనా సరే సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే సామాజికంగా లూదియావోలే నీవు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలంటే పరామర్శించాలి, దర్శించాలి, ఆదరించాలి. అట్టి విధమైనటువంటి ఆదరాభిమానాలతో ఉన్నవారే ఏం చేస్తుంటారంటే వారి దీపాలు నిత్యమో వెలుగుతుంటాయి. వారి ఆత్మ దీపము నిత్యమో వెలుగుతూ ఉంటుంది. మూడవదిగా చూస్తే ఆత్మదీపం వెలగాలంటే సంఘంలో క్షమాభివృద్ధి పొందాలంటే చివరిలో యాకోబు పత్రికలో చివరి మాట చెబుతున్నాడు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే ఇహలోక మాలిన్యము, ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము వారికి అంటకుండా తన భక్తిని కాపాడుకుంటే, ఈ లోక మాలిన్యము చాలా మందిని అంటుకుంటే ప్రయత్నం చేస్తుంది. ఆ విధమైనటువంటి లోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్తగా విశ్వాసంతో, ప్రార్థనతో, విశ్వాసంతో సంక్షేమాభివృద్ధి నిమిత్తము ఈ మాలిన్యము నీ కంటకుండా చూచుకుంటే నీ భక్తి యొక్క లక్షణం. ఆ విధముగా మరి ఈ సహోదరి ఏం చేసిందంటే ఆ విధముగా ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా ఈమె చూసుకున్నది. ఎవరేమి? లూదియమ్మ గారు. ఎవరికైనా పేర్లు ఉన్నాయా? నాకు తెలియదు. ఒకడున్నా పేర్లున్నా మంచిదే, కానీ వెలుగుతున్నారు. ఎలా ఉండాలంటే లూదియా అనబడినటువంటి దీపం ఏ విధముగా వెలిగినదో ఆ విధముగా తాను వెలుగుతూ ఉండాలి. తర్వాత వచ్చే మనం చూస్తే, ఎందుకంటే ఈమె హృదయము ఎవరికి అర్పించింది? దేవునికి అర్పించింది. అంటే హృదయం తెరవబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అందులో ప్రత్యేకమైనటువంటి మాట మానవు గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట మనకి కనిపిస్తున్నది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనయు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు కేవలము చెడ్డది. హృదయం యొక్క తలంపులలోని ఊహ ఏదైనా సరే అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇంకోటి ఉంది, ఇర్మియా ప్రవక్త మాట్లాడతారు 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి కలది. కాబట్టి హృదయంలో ఉండు దానిని బట్టి మాట్లాడాలని యేసు ప్రభువు చెప్పినా సరే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన ఏ వ్యాధి. నీ శరీరానికి ఉన్నటువంటి వ్యాధులు కొన్ని కావచ్చు, ఇంకా లోకంలో కొంతమందికి కొన్ని వ్యాధులు తగులుతూ ఉండవచ్చు, కానీ ఆ వ్యాధి కాదు. ఇక్కడ హృదయానికి పట్టినటువంటి వ్యాధి చాలా భయంకరమైనది. ఈ వ్యాధి పోవాలంటే నీ హృదయం వెలగాలి. నీ హృదయం అంతా కూడా డ్యూటీ లాగా యేసు ప్రభు యొక్క వెలుగుతో నింపబడాలి. మనకి వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు వారు మరి పరిశుద్ధాత్మల ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశాడు. ప్రకటన గ్రంథంలో అక్కడ ఏమని మాట్లాడతాడు? ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చూస్తే, తలుపు తీయాలి. నీ తలుపునంతా నిలుచుండి నేను ఏం చేస్తున్నాడు? ఏమా తలుపునంతా నిలుచుండి నేను తప్పించున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీసినలా
నేను వారి యొద్దకు వచ్చి వారి ఇంట్లోకి వచ్చి వారితో పాటు ఉంటూ వారితో పాటు భోజనం నేను చేయదును. అది ఉదయం అనే తలుపునంత నిల్చుండి ప్రభువారు తట్టుచూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి తట్టుచున్నాడో తెలుసా? ఏమంటే ఎప్పటి నుంచి నీ తలుపు దేవుడు తట్టుచున్నాడో తెలుసా? నీలోనికి వచ్చాడు, నీ విశ్వాసంలో వచ్చాడు, కానీ నీ హృదయంలోనికి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించిన వారు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువు నీ హృదయం తలుపునంత నిల్చుంటే తట్టినప్పుడు ఆయన కొరకు నీ హృదయం తలుపు నీవు తీస్తావా? అప్పుడు నీవు కేవల సంఘములో ఇక్కడ లూదియా వలె ప్రార్థనలో విశ్వాసంలో అన్ని విషయాల్లో నీవు వెలుగుతూ ఉంటావు. ఆత్మదీపం వెలుగుతుంది, వెలిగించబడుతుంది. కాబట్టి ప్రభు చెప్పి ఉన్నాడు ఇక్కడ, మీ దీపములో వెలుగుతుండనియండి, ప్రభువు రాకడ వరకు నీ ఆత్మదీపము వెలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తర్వాత ఎవరిలాగా వెలగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కొద్దిసేపు మనం ఆలోచన చేయవలసి ఉంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. కెంక్రేయ సంఘములో ఉన్న సంఘ పరిచారకురాలు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు మీరు చేర్చుకొని. సరే, ఈ గురించినటువంటి చరిత్ర చాలా ప్రముఖమైనది. మన సబ్జెక్ట్ ఏమంటే మీ ఆత్మదీపములు వెలగాలి, వెలుగుతుండనియుడే. యేసు ప్రభువు చెప్పిన రీతిగా సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ కుటుంబ క్షేమము కొరకు, నీ బిడ్డల యొక్క క్షేమము కొరకు, సేవకుల క్షేమము కొరకు మీరందరూ కూడా మీ యొక్క ఆత్మదీపములో వెలగాలి, వెలుగుతుండనియుడే. దేవుని స్తోత్రాలు. ఇక్కడ ఒక సహోదరి సంఘములో ఉంది, కెంక్రేయ అనబడినటువంటి సంఘములో ఉంది. ఈ కెంక్రేయ సంఘము ఆ దినాల్లో పౌలు సేవ చేసినటువంటి దినాల్లో కొరింథు పట్టణానికి 9 మైళ్ళ దూరంలో ఉంది. కెంక్రేయలో ఆ పట్టణము, అది రేవు పట్టణము. సరే, అక్కడ ఒక సంఘం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సంఘం ఉంది. ఈ పేరు ఏమంటే ఫీబే. ఫీబే అంటే ఏమన్నాను అమ్మా? ఫీబే అంటే వెలుగు, వెలిగింది. ఫీబే ప్రకాశించింది. ఫీబే అనగా దేవునిలో ప్రకాశించింది, అంటే దేవునిలో వెలిగింది. ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి దివిటి కెంక్రేయ సంఘంలో. ఆమె గురించినటువంటి విధానం ఏంటంటే, ఈ ఫీబే యవనస్తురాలైనటువంటి ఒక కన్యకని. యవనస్తు ప్రాయంలో ఉంది అంటే కన్యకంటే వివాహం కానటువంటి యవనస్తురాలు. రెండవదిగా ఈమె ధనవంతురాలు. మూడవదిగా ఈమె వ్యాపారం చేస్తూ ఉండేదని. ఎవరు చెప్పారో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదు, కానీ మహాపండితుడైనటువంటి నెల్లూరు రామాయపట్నంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి, పండితుడిగా ఉన్నటువంటి ఎంజే రామాంజులు గారు తెలియజేశారు ఒక గ్రంథంలో ప్రాచార్యం గురించి ఫీబే. కాబట్టి ఈమె ఈ విధముగా జీవించిన ఈమె ఏం చేసింది? పౌలు గారు మాట్లాడుచున్నాడు. ఏమా? పౌలు గారు మాట్లాడుచున్నాడు. ఆమెను చేర్చుకోండి మీరు. ఓ కొందిలారా మీరు ఆమెను మీరు చేర్చుకోండి. ఈమె ఏం చేసింది సంఘంలో? అది కావాలి. ఏమా చెప్పంటారా?
ఈమె సంఘంలో ఏం చేసింది? సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నటువంటి ఆ దినాల్లో సంఘ క్షేమము కొరకు ఆమె ఏ విధముగా జీవించింది? సంఘక్షేమం కొరకు సంఘం ఈ దినాల్లో అభివృద్ధి పొందుతున్నటువంటి ఈ దినాల్లో జమీగుల్పల్లో ఉన్నటువంటి బాప్టిస్ట్ సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆత్మీయముగా, ఆర్థికముగా, నైతికముగా, దేవుని సేవల ద్వారా, విశ్వాసం ద్వారా, మీ ద్వారా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దినాల్లో ఫీబే వలె జీవించాలి. అర్థమైందా? ఆమె ఏం చేసిందంటే వాక్యములో, మొట్టమొదటి వాక్యములోనే పౌలు గారు చెప్పేశాడు. ఏమని? సంఘ పరిచారకురాలకు ఫీబే. ఈమె ఏం చేసిందంటే పరిచర్యలో జీవించింది. ఈమె పరిచర్య చేసింది. అబ్బా, పరిచర్య అంటే ఎంత దీవెనో, కొంతమందికి ఎంత సంతోషమో. పరిచర్య ఏం చేసిందంటే దీవిస్తుంది. నీ పరిచర్య నిన్ను ఆస్వాదిస్తుంది. సంఘములో పరిచర్య, గృహంలో పరిచర్య, సేవకునికి పరిచర్య, విశ్వాసుల పరిచర్య చేయడం, పెద్దలకు పరిచర్య చేసుకోవడం, ఈ బాధ్యతలన్నీ కూడా పరిచర్య ద్వారా నువ్వు చేయాలి. ఈ పరిచర్య అనేది సంఘములో ఇచ్చిన సాక్ష్యం ఏమంటే పరిచర్య చేసిన సంఘ సభ్యురాలు, సంఘ పరిచారకురాలు ఫీబే. ఎంత మంచి సాక్ష్యమో. ఒకసారి ఒక పాస్టర్ గారిని అడిగాను, అయ్యా మీలో విశ్వాసాలు ఎలాగనో పరిచయం చేస్తారంటే అని నేను చెప్పాడు. తెలుసా, నేను నెలకు ముందే మందిరం వచ్చేది ఒకరు, చేపలు వేసేది ఒకరు, మళ్ళా మైక్ ఏర్పాటు చేసేది ఇంకొకరు, యవనస్తుడు, అంతా ఏర్పాటు చేసేది మరి సంఘ సేవకురాలు నా భార్య, అంటే ఆమె పాస్టమ్మ గారు. వీళ్ళంతగానో దేవుడు దీవించాడు. ఆ సంఘాన్ని దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు పరిచర్య ద్వారా. కాబట్టి ప్రభునందు వాక్యంలో మనం చూసినట్లయితే యెహోషువ ఎవరికి పరిచయం చేశాడు? మోషేకు పరిచయం చేయగా యెహోషువ మంచి నాయకుడయ్యాడు, ప్రజలను నడిపించేవాడిగా. యెహోషువను దేవుడు దీవించాడు పరిచయం చేసి. యెహోషువ ఏం చేశాడంటే తన జీవితాన్ని వెలిగించాడు, దేవుని యొక్క మార్గంలోనికి తాను నడిపించి ఉన్నాడు. ఆ విధముగా సమూయేలు పెద్ద ప్రవక్త అయ్యాడంటే ఇక్కడ మనం గమనించేది ఏమంటే సమూయేలు దైవ పరిచర్య యాజకుని చేశాడు. ఆ విధముగా చేయగా సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఫీబే ఇక్కడ పరిచర్య చేయడం ద్వారా సంఘంలో ఏం చేసిందంటే ఆమె వెలుగుతూ ఉంది, వెలిగిస్తూ ఉంది. ఆ విధముగా ఆమె సహాయపడుతూ ఉంది. వెలుగుతూ ఉన్నప్పుడు ఇతరులకు ఏదైనా సహాయం కావాలంటే వారు సహాయం చేస్తూ అపోస్తలుడైనటువంటి పౌలుకు కూడా ఈమె సహాయపడింది. చూడండి, రోమాపత్రిక 12:2 చూసినట్లయితే మనం ముగించుకుందాం. 10 నిమిషాలు ధ్యానించుకొని చూడండి. ఈ లోక మర్యాదను నీవు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించుకుని ఉత్తమమైన అనుకూలమైన దేవుని యొక్క చిత్తము అదే పరిచర్య చేయటం. చేయని వారు మీకు మీరు పరీక్షించుకొని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ మరి రోమా సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే 12:2 మనం చూసినట్లయితే ఆమె చేసిందంటే అనేకులకు సహాయపడ్డది, నాకు కూడా సహాయపడి ఉన్నది. పరిచర్యలో సహాయము
ఆర్థిక విషయాల్లో సహాయము, సంఘ విషయాల్లో సహాయము, ఏ విషయంలోనైనా సరే సేవకుడైనటువంటి పెద్దవాడైనటువంటి అపోస్తలుడైన పౌలు కూడా ఆమె పరిచర్య చేస్తుంది. ఆమె నేచర్ ఎలాంటిదంటే హెల్పింగ్ నేచర్. కొంతమంది అంటారు, మా ఇంటికి వస్తూ ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం. మాకు తెలుసు మీకు. కొంతమంది ఎలాగ ఉంటారు, అలా కాదు. తన దగ్గర ఉన్నది సేవకు ఇవ్వడం, ఇచ్చి దివిటీ వలె సంఘ క్షేమాభివృద్ధి కొరకు వెలగటం. నీవు వెలిగిన తర్వాత ఇతరులకు వెలుగును చూపించడం, ఇతరులను నీవు వెలిగించడం. ఆ మంచి గుణ లక్షణాలతో ఉన్నటువంటి ఫీమే, ఈమె సంఘంలో వెలిగినట్లు. ప్రేమ సంఘమా, మీరు కూడా వెలుగుతూ ఉంటారా? దేవుని యొక్క వెలుగుతో, యేసు ప్రభు యొక్క వెలుగుతో, ఆయనే లోకానికి వెలుగైనాడు కాబట్టి, నీకు నీ సంఘానికి ఆయన వెలుగైనాడు కాబట్టి, నీ కుటుంబానికి చీకటిలో నడవకుండా వెలిగించేవాడు కాబట్టి, నీ కుటుంబానికి వెలుగుగా ఉన్నాడు కాబట్టి, నీ యొక్క ఆత్మకి వెలుగుగా ఉన్నాడు కాబట్టి, నీ ఆత్మదీపము ఆరిపోకుండా యేసుక్రీస్తు ప్రభు అనబడినటువంటి వెలుగుతో మీరు వెలగండి సంఘక్షేమం నిమిత్తము. అప్పుడు ప్రభు వారు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని యొక్క కృప మీరు పొందుతారు. అద్భుతమైన కృప, దేవుని యొక్క వెలుగు సంఘానికి, మీకు చిన్నపిల్లలకు, యవనస్తులకు, పెద్దవారికి, సేవకులకు, కొన్నవారికి అందరికీ ప్రభు యొక్క వెలుగు వారి జీవితాల్లో ప్రకాశించునుగాక. దేవుని కృప వారితో ఉండునుగాక. దేవుని యొక్క ప్రేమలో మీరందరూ కూడా వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, పెద్దన్న కొద్ది వాక్యాన్ని దేవా 30-60 రోజులంతగా పదించారు. అలాగే మా తోటి సేవకులు మా ఎంతో శ్రమపడుతున్నారు. సంఘాల క్షేమాభివృద్ధి కాదు, మా పొలంలో ఉన్నటువంటి సంఘాల క్షేమాభివృద్ధి కాదు, ఆహారాన్ని తను పనిచేస్తూ ఉన్నారు. దేవా, నన్ను కూడా అతని సహకారిగా తీసుకుంటూ దేవుని కృపలో మేమంతా సాగిపోతున్నాం. మా దైవ కృప వారితో ఉంచండి, కుటుంబం అమ్మగారు బిడ్డతో ఉంచండి, సంఘముతో ఉంచండి. దైవ కృపలో దినదినము దేదీప్యమానంగా మా ప్రభు ఆత్మదీపములో వెలుగుతుంటారు. సంఘ సభ్యులందరూ కూడా ప్రభు ఆత్మలో ఎదుగుతూ ఆ విధంగా వెలిగించాలి. మా ఆ విధమైన ధన్యత తల్లిని బిడ్డలకు, సంఘానికి, మాకు అందరికీ నీవు దయచేయాలి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ప్రభు మీ తోడైన గాక.